నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజలపై అనేక భారాలు మోపి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ రాక్షస పాలన పోవాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం మరియు ఉమ్మడి జనసేన పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు 10 వార్డులలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు 10 వార్డులలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ 9 మరియు 10 వార్డులకు మా కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని అన్నారు. పట్టణ ప్రజలు తన భర్త అయిన సునీల్ కుమార్ ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. చూస్తే కదా ఫోటో చూడండి. అలా చదవన్నా అన్న రండి అన్న మీరు కొద్ది సైడ్కి రండి అన్న. నా వెనకాల ఉన్నా సైకిల్ గుర్తుకే 9-10 వార్డులు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి సినన్న గారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వార్డుతో మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేది ఉంది. ఎందుకంటే సునీల్ అన్న గారు చైర్మన్గా పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి బలరామయ్య నాయుడు గారి నిమ్మకాయల కొట్టు దగ్గర నుంచి బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ వార్డుతో మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్ కానీ ఇవన్నీ ఈ వార్డు ప్రజలు ఈ పార్టీ ఆఫీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పార్టీ విషయంలో కానీ సహకరిస్తూ మాకు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోవాలంటే బీసీలకి ఈ ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదు. ఇంకా బీసీ కార్పొరేషన్ అనేది తీసివేసి ఇంకా దానికి రావాల్సినటువంటి లోన్ల విషయంలో కూడా బీసీలందరికీ అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ధరల పెరుగుదల విషయంలో కానీ కరెంటు బిల్లుల విషయంలో కానీ ఇలా విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనల్ని బాధిస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కనుక ఈ ప్రభుత్వానికి మనం అందరం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ ముఖ్యంగా సునీల్ అన్న అభ్యర్థిగా ఉంటుండగా మీరు ఉమ్మడి అభ్యర్థిగా జన సైనికులు తెలుగుదేశం బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ని మీ అందరి ఆశీస్సులతో గెలిపించాలని, ముఖ్యంగా ఈ రాక్షస పాలనని తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రాక్షస పాలన అంతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ పొత్తులో ముందుకెళ్తుంది. మన గూడూరు నియోజకవర్గం సంబంధించి జనసేన పార్టీకి టికెట్ ఇచ్చినా లేదా టీడీపీ పార్టీకి టికెట్ ఇచ్చినా కానీ మనందరం భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉమ్మడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ ఇన్ఛార్జి బాసు సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి గారు మన గమనపాలెం మహారాష్ట్ర వీధి మాయబజార్ ప్రాంతాల్లో ప్రచారంకి వచ్చారు. అందులో భాగంగా మేము కూడా జనసేన పార్టీ తరఫున ఆమెతో కలిసి ఈ వార్డులంతా తిరుగుతున్నాము. ఇందులో
జనసేన పార్టీ మేనిఫెస్టో షణ్ముఖ వ్యూహం, అలాగే బాబు భరోసా కరపత్రాలను ఇంటింటికి పంచి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చేయబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలాగే జనసైనికులకి, టీడీపీ కార్యకర్తలు అందరికీ, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కావచ్చు, అది టీడీపీ కావచ్చు, ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై భీమ్, జై హింద్. సైకిల్ సరేనా? పట్టుకోండి వదిన ఒక్క సెకండ్. పక్కన
నాన్న కూడా రమ్మ నాన్న రమ్మ వదిన ఒక సెకండ్ అన్నా నా పురుషోత్తన్నారా దగ్గర కాకపోతే మీరు రాండి కదా దూరంగా రండి అందరూ అక్కడ మీరు కొంచెం దూరంగా రండి కానీ మా పురుషోత్తన్నారా నిలబడుకో వదిన ఒక్క నిమిషం ఇక్కడ మాలు పట్టుకోండి గురువారం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుండి రేపు ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా విష్ణు సహస్రనామం పారాయణం భక్తులచే నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి పల్లకి సేవ జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. Vishnu Bhojanam
భీష్మ ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అళగానాథ స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి వేద మంత్రాలతో లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमः ओम सहस्रांशवे नमः ओम विधात्रे नमः ओम कृतलक्षणाय नमः ओम गभस्तिनेमये नमः देववृद्गुरवे नमः ओम उत्तराय नमः ओम गोपते नमः ओम गोत्रे नमः ओम ज्ञान ओम शरीरभूते नमः ओम भोक्त्रे नमः ओम श्री महाविष्णवे नमः ओम भगवान विष्णु मंगलम मधुसूदना मंगलम पुंडरीकाक्ष मंगलम गरुड़ध्वज स्वामी नमः देव्यै नमः मंगल नीराज नमः ओम सोमपाय नमः ओम अमृतपाय नमः ओम पुरुजिते नमः ओम पुरुषोत्तमाय नमः देयाय नमः ओम सत्यसंधाय नमः ओम दासावहाय नमः ओम सात्वतांपते नमः ओम जीवाय नमः ओम विनयिता साक्षिणे नमः ओम अंभोनिधे नमः ओम अनंताय नमः ओम महोदधिशयाय नमः ओम अंतकाय नमः ओम अजाय नमः ओम नंदाय नमः ओम सत्यधर्मिणे नमः ओम त्रिविक्रमाय नमः ओम महर्षये नमः ओम कपिलाचार्याय नमः ओम कृतज्ञाय नमः ओम मेदिनीपतये नमः ओम महावराहाय नमः ओम गोविंदाय नमः ओम सुषेणाय नमः ओम कनकांगजने नमः ओम गहनाय नमः ओम गुप्ताय नमः ओम चक्रगदाधराय नमः ओम कृष्णाय नमः ओम दृढ़ाय नमः ओम संकर्षणाय नमः ओम अच्युताय नमः ओम पुरुषाय नमः ओम पुष्कराक्षाय नमः ओम महामनसे नमः ओम भगवते नमः ओम भगग्ने नमः ओम व्यासकृते नमः ओम शमाय नमः ओम शांताय नमः ओम निष्ठाय नमः ओम शांतये नमः दाय नमः ओम स्वस्तिदाय नमः शांतिदाय नमः ओम स्रष्टे नमः ओम कुमुदाय नमः ओम कुबले नमः ओम गोपते नमः ओम वृषभाक्षाय नमः ओम वृषप्रियाय नमः ओम अनिवर्तिने नमः ओम निवृत्तात्मने नमः ओम संक्षेत्रे नमः ओम दिव्यधूपादिवास्ता भूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः धूपमाग्रापयामि देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नारिकेलशकलो निवेदयामि ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय आत्मने नमः ओम क्षेमकृते नमः ओम शिवाय नमः ओम श्रीवत्सवक्षसे नमः ओम श्रीवासाय नमः ओम श्री नमः ओम श्रीशाय नमः ओम श्रीनिवासाय नमः ओम श्रीनिधये नमः ओम विभावनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकराय नमः ओम लोकत्रयाश्रियाय नमः ओम स्वक्षाय नमः ओम स्वंगाय ओम ज्योतिर्गणेश्वराय नमः ओम विजितात्मने नमः ओम विधेयात्मने नमः ओम सत्कीर्तये नमः ओम छिन्न संशयाय नमः ओम उदीर्णाय नमः ओम भूतये नमः ओम विशोकाय नमः ओम शोकनाशनाय नमः. ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఎన్నికల నిర్వహణ పోలింగ్ పై అవగాహన కల్పించేందుకు మాక్ ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాక్ ఎలక్షన్ నిర్వహించారు. విద్యార్థులకు పోలింగ్ ప్రక్రియ ఓటు వేసే పద్ధతిని తెలియజేశారు. చిన్నారులు ఆసక్తిగా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్క భారతీయుడు హక్కు అని, చిన్నతనం నుంచి ఓటింగ్ గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, వాసు, రాఘవయ్య, మస్తాన్బి, నజీర్, ఇక మంజుల, హరిత, గౌరీ, విద్యార్థులు పాల్గొన్నారు. Rest after what is going there. Ticket and drop it in the box. Yes, From Sri Gayatri High School. Today we are conducting mock election in our school on the occasion of coming assembly and parliament elections. The main objective to conduct this program in our school is to create the awareness on the voting and to create the awareness on the fundamental right of voting. That is the main objective to conduct this program in our school. So by this program, to our students, we are giving a message to the public. So voting is the fundamental right of everybody. So everybody should use that voting and elect the best person to build a fruitful and strong nation. So here today we are explaining how the MLAs are electing, how the assembly is formed, how the MPs are elected and parliament is formed. That is, we are explaining to our students. To our students, we are
giving the message to our parents also. Thank you. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.